హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో నెల్లూరు చేపల పులుసు ఇంకా నెల్లూరు చేపల ఫ్రై. చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుందామా. జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని అవి నూనె కొంచెం వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగాక కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు కరివేపాకు వేసుకొని కొంచెం వేగే వరకు ఉంచుకొని కారం వేసుకోండి. నాకు కారం సరిపోదు కాబట్టి 3 వేసుకుంటున్నాను. కేజీ చేపలకి అయితే 50 గ్రాముల చింతపండు సరిపోతుందండి. అదే నాది 2 కేజీ చేప కాబట్టి నేను 100 గ్రాముల చింతపండు గుజ్జు అనేది వేసుకుంటున్నాను. చింతపండుని కొంచెం మరగనివ్వాలి. కొంచెం చిక్కపడ్డాక మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ అన్నది మస్ట్ అండ్ షుడ్గా వేస్తారు. ఈ నీళ్ళు కొంచెం బాగా మరిగాక చేప ముక్కలు వేసేసుకొని కొంచెంసేపు అలా సిమ్లో పెట్టేసి ముక్కలు ఉడికిన తర్వాత పులుసు అన్నది రెడీగా ఉందండి. ఇలా మరిగేటప్పుడు ముక్కలు వేస్తే ఏంటంటే చిదరకుండా ఉంటాయి. చాలామంది ముందే వేసేస్తారు చింతపండు పులుసు వేయగానే. అలా వేస్తే ఏమవుతుందంటే ఆ ముక్క అన్నది ఇట్లా ఉడికిన తర్వాత చిదిరిపోతుంది. అందుకే పులుసు కొంచెం మరిగాక ముక్కలు అన్నది వేయాలి. నేను ట్యూనా చేపని తీసుకున్నాను. ఇది కొంచెంసేపు అలా అటు మీడియంలో పెట్టేసుకొని ఇప్పుడే కలిపేసుకోవాలి. తర్వాత మళ్ళీ కలపడానికి అవ్వదు కాబట్టి అలా లైట్గా కలపనట్టుగా కలపాలి. ఇంకా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అది కొంచెంసేపు వదిలేస్తే ఒక 15 నిమిషాల తర్వాత వచ్చి మూత తీసి కూర ఉడికిందో లేదో చూపిస్తాను. చూసారు కదా, గ్రేవీ అనేది చాలా థిక్గా అయింది. ఇప్పుడు ఒకసారి మనం అటు ఇటు ఊపుదాము. ముక్కలు అన్నవి ఇప్పుడు సెట్ అవుతాయి లోపల కొంచెం. నేను ఈ గ్యాప్లో ఏం చేశాను అని అంటే ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా పొడి అన్నది చేసుకున్నాను అనమాట. నేను ఫిష్ మసాలా అవి ఇవి ఏం వాడను, ఇదే వాడతాను. ఇది వేయడం వల్ల గ్రేవీ అన్నది ఇంకా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసి కర్రీ అన్నది చాలా బాగా వస్తుంది అవుట్పుట్. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక 2 స్పూన్లు వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అలా కలుపుకున్నాము. ఆహా, వాసన గుమగుమలు. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాము. యాప్లో మా కుక్క చూడండి ఎలా పడుకుందో, దొంగ ముఖంది. ఇలా నూనె పైకి తేలింది అని అంటే కర్రీ అయిపోయినట్టే. ఆగండి, నా కెమెరా ఇలా అయిపోయింది. ఇలా నూనె పైకి తేలింది అని అంటే
కూర అయిపోయినట్టే, ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, నేను అన్నం తినేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి అన్నంలో చేపల పులుసు, చేపల ఫ్రై రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉంది? సూపర్.